2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందమ్మా? ఏం కాంగ్రెస్ మీద మనవాడా ఏముంది దాని మీద మనవాడు ఏముంది? ఏం చేసిండు? అన్ని చేస్తుండే. తులం బంగారం ఎవరికి ఇచ్చిండు? తులం బంగారం వాళ్ళ అమ్మకి ఇచ్చిండేమో. మీకు ఇస్తా అని చెప్పిండు. లేవాళ్ళ పెళ్ళానికి అట్లా చేపించిండేమో. మాది వాళ్ళదంతా కలిపేసి వాళ్ళకి చేపించిండేమో బంగారం. ఇది అదే నా బిడ్డ కోతులం నా కోతులం కోడల కోతులం ఇస్తే చేపించుకున్నా. మార్పు అన్నారు. ఎట్లా ఉంది మార్పు? ఏ మార్పు మొక్కల మార్పు ఉందా? ఏమైనా మారిందా? ఇదే కాలువ, ఇదే మురికి, ఇదే చెరువు, ఇదే గుట్ట, ఇదే అడవి. ఏమి అంత ఏం ఆశయం లేదు. తెలుగోడు కాదు, హిందోడు. ఎందుకంటే బతుకమ్మల పండుగ లేదు. బతుకమ్మల పండుగ ఆడతాను కదా. పెళ్ళాం పిల్లలు ఎవరు ఆడలే ఇప్పటి వరకు. బతుకమ్మ పండుగనే ఇల్వ లేకుండా తీసేసిండు. ఇంకా ఆయన ఉంటే వచ్చేందుకు రాక ఎవరికి ఇచ్చిండు? అని చుట్టాలకు ఇచ్చిండా? గురుపలకు గుద్దిండానికి ముద్దర వేసి ఇట్లా గురుపల్లకే ఇచ్చిండు. 2 చీరలు ఇస్తామని చెప్పి గురుపలకు ముద్దర వేసిండు. తర్వాత ఏం చేసిండు? అక్కడ చీరలు తయారు కాలేవు, ఆశా వర్కులకు ఇస్తా అన్నాడు. ఆశా వర్కులు కూడా ముద్దర కొట్టిండు. ఇప్పుడు ఏం చేసిండు? ఇంకా తర్వాత ఇస్తా అని చెప్పేసి పెట్టిండు. ఆయన చీరలు కట్టుకొని సంసారం చేస్తారు. ఆయన చీరలు లేకపోతే సంసారం చేయరా? ఎవరు? ఇదే అడుగుతాం. ఏం చేసామని అడుగుతాం. ఏం చేసావు నువ్వు? ఆయన మంచి పనులకు గెలుతామని అంటుండు కదా. జూబ్లీస్ మొత్తం గెలవాడు. సరే, జూబ్లీస్ ప్రజలకి ఏం చెప్తారు అంటే, ఇప్పుడు 3 ఏళ్ళు ఉంది అధికారంలో మేము ఉన్నాం, మమ్మల్ని గెలిపి అని అంటారు. ఎందుకు గెలిపి? ఇప్పుడు ఏం చేసినావు నువ్వు? పింఛన్ ఇచ్చినావా? ముసలోళ్ళకు ఏమైనా వయసులకు ఇచ్చినావా? లేక అదేంది 2500 వేసినావా? గ్యాస్ 500కి ఇచ్చినావా? నువ్వు రేషన్ కార్డులు స్కూటీలా? అరే మర్చిపోయినా. స్కూటీ ఇచ్చినుండే మొన్న ఒకటి. మా ఆయన కాల్చే పడిపోయింది కదా. 3 రూపాయల బండి ఇచ్చినుండే. కానీ తిరుగుతున్నాడు. నేను మా ఆయన వెనక కూర్చుంటాం, మా ఆయన మొగలు కూర్చుంటుండు. ఏ వాడాడ అన్నది చెప్పు చెత్త పెట్టి కొడతాం. ఇంకా బైకులు కూడా ఇచ్చినాడు ఆయన ముఖానికి. ఏం బాలే, ఏం బాగలే. మేము వేసేది మాత్రం వాళ్ళకే వేస్తాం. మాగంటి గోపినాథ్కే ఇస్తాం. సునీత ఆమెకే ఇస్తాం.